హై వ్యూస్. ఆ వీడియో యాక్చువల్లీ వెనకాల అటాచ్ చేద్దాం అనుకున్నాను, బట్ స్ట్రైక్ పడిద్దని భయం వేసింది. అందుకని శివప్రసాద్ వీస్ ఛానల్లో పెట్టిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. మన హైదరాబాద్ చెందినటువంటి అనన్యారావు, మన మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఉన్నారు కదా, చూసారు? వాళ్ళ బాబాయ్ కొడుకు వాళ్ళ కూతురు, అంటే కూతురు వరుస అవుతుంది. వీళ్ళేది కోంపల్లి దగ్గర. తను వచ్చేసి వీకేఎస్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ చేస్తున్నారంట. ఏజ్ అరౌండ్ 27. కుదురు జస్ట్ 3 days బ్యాక్ సాత్విక్ అండ్ హర్షిత అని చెప్పేసి ఫ్రెండ్స్తో కలిపి హంపి టూర్కి వెళ్ళారు కర్ణాటక. దెన్ నియర్ బై వచ్చేసి తుంగభద్ర నది వెళ్తూ ఉంది వీళ్ళున్నటువంటి రిసార్ట్ దగ్గర. మొన్న మంగళవారం రోజు విడిది చేశారు. దెన్ బుధవారం ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం సంథింగ్ దట్ అక్కడికి వెళ్ళారు. వాస్తవం తుంగభద్ర నది ఎలా ఉంటుందంటే చుట్టూతో మొత్తం రాతి గుహలు, మొత్తం రాళ్ల ప్రాంతాలు, సుడులు తిరుగుతూ ఉంటుంది అక్కడ. సో అటువంటి చోట ఈమెకి ఈత వచ్చు కదా అని చెప్పేసి 20 అడుగులు ఎత్తున్నటువంటి ఆ కొండ నుంచి కిందకు దూకింది. అది కూడా 3, 2, 1 అని కౌంట్ చేస్తే పాపం సరదాగా ఆ అమ్మాయికి ఈత వచ్చు అంట. అంటే డాక్టర్ 10 మందిని బ్రతికించాల్సిన పర్సన్. సో తనకు తెలుసు లైఫ్ వాల్యూ. బట్ దూకింది, ఈత పుట్టింది, కానీ ఒక్కసారిగా సుడులు తిరగటం, ప్రవాహం పెరగడంతో పాపం కొట్టుకుపోయింది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మొత్తం అరుపులు, కేకలు, వెతికితే చివరికి డెడ్ బాడీ దొరికింది. ఫీలింగ్ వెరీ వెరీ సాడ్ అండి. మరలా చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. ఈత కొట్టాలన్నా, సరదాగా జలకాలు, ఏదైనా సరదా ఆటలైన వాటర్ ఇట్ ఈస్, ఏదైనా ప్లేసెస్ ఇంపార్టెంట్, టైం ఇంపార్టెంట్, అన్నింటికి మించి మన లైఫ్ ఇంపార్టెంట్. బట్ ఎంతో కెరీర్ ఉన్నటువంటి ఒక డాక్టర్ ఇలా చనిపోవడం చాలా చాలా బాధాకరం, విషాదంతం. వాళ్ళు ఉండేది మన కోంపల్లి దగ్గర తెలుస్తాం. మేడ్చల్ వెళ్ళే దారిలో ఉండే సుచిత్ర దాటాక కోంపల్లి దాటాక మేడ్చల్. బట్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. ఆ వీడియో అటాచ్ చేస్తాను, చూడండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు తను చనిపోయింది అని, లేదా చనిపోతుంది అని చెప్పేసి. చాలా జోష్గా ఉంది, చాలా ధైర్యంగా ఉంది. శివప్రసాద్ వీస్ ఛానల్లో వీడియో పెట్టాను, కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను, చూడండి.